వెల్కమ్ టు అవర్ ఛానల్ వినీస్ ఆల్ ఇన్ వన్. ఈరోజు మీ అందరికీ తాటి పండుతో తాటి గారెలు, తాటి బూరెలు, అలాగే తాటి రొట్టి వేసి చూపించబోతున్నానండి. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో దానికన్నా ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ముందుగా మనకి తాటి పండ్లు కావాలండి. మనం వాటిని నేలకేసి చితక్కొట్టాలండి. ఇప్పుడు మనకు అవి 3 భాగాలు అవుతాయండి. ఇప్పుడు మనం తాటిపండు వెనకాల ముచ్చుకు పైన తొక్కలు తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక టెంక తీసుకోవాలండి. మనం నీటితో తడుపుకుంటూ మనం గుజ్జు తీసుకోవాలి. క్యారెట్ తురుముకుంటాం కదండి, దాంతో మనం గుజ్జు తీసుకోవాలి. మనం నీళ్ళతో తడుపుకుంటూ తీస్తే ఎక్కువ గుజ్జు వస్తుందండి. ఇప్పుడు మనం ఆ గుజ్జుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనం ఇప్పుడు అందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. తగినంత బెల్లం వేసుకోవాలండి. మనకి ఆల్రెడీ తాటి గుజ్జులో తీపి ఉంటుంది కాబట్టి బెల్లం మనం చూసుకుని తగినంత వేసుకోవాలి. ఇప్పుడు మనం అందులో గారెలు వచ్చే విధంగా కరాచీ రవ్వ యాడ్ చేసుకుని కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. చూసారు కదండి, మనం ఈ మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి నాననివ్వాలి. మనం గారెలు వేయడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మనం గారెలు ఏ విధంగా అయితే వేస్తామో అదే విధంగా మనం గారెలు వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, తాటి గారెలు రెడీ అయిపోయాయి. చాలా రుచిగా ఉంటాయండి. మీ అందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు మనం తాటి రొట్టె వేసుకుందామండి. తాటి రొట్టె వేసుకోవడానికి మనం ముందుగా తాటి గుజ్జు తీసుకోవాలి. గుజ్జు తీసుకున్నప్పుడు అందులో చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తగినంత బెల్లం, తగినంత బియ్యం రవ్వ వేసుకుని అరగంట సేపు మనం నాననివ్వాలి. అరగంట నానిన తర్వాత మనం ఆ పిండిని రొట్టెలా వేసుకోవాలి. రొట్టె మనకి ఒకవైపు కాలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని రొట్టె బాగా చల్లారిన తర్వాత రెండో వైపుకి మనం తిప్పుకుని రెండో వైపు మళ్ళీ కాల్చుకోవాలి. చూసారు కదండి, తాటి రొట్టె రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అదే విధంగా తాటి బూరెలు కూడా వేసుకోవాలండి. తాటి గుజ్జు తీసుకోవాలి, అందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, తగినంత బెల్లం, తగినంత బియ్యం పిండి వేసుకోవాలండి. మనం బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. నానిన పిండితో మనం బూరెలు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా బూరెలు వేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, తాటి పండుతో తాటి రొట్టె, తాటి గారెలు, తాటి బూరెలు రెడీ అయిపోయాయి. సో మీ అందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే మనకి చాలా హెల్తీ కూడా. సో డెఫినెట్గా ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.